ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్టంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పునరుద్దరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతి పొందిన పార్వతీపురం మన్యం జిల్లా శంబర పోలమాంబ 4వ జాతర ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి ఈరోజు. వార్తల వివరాలు: ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని, అందుకు గర్విస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి వెళ్లనున్న ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం వేదికగా ప్రవాస భారతీయుల సేవలను ప్రశంసించారు. అబుదాబిలో జరగనున్న అహ్లాన్ మోదీ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ పర్యటనలో భాగంగా యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో ప్రధానమంత్రి సమావేశం కానున్నారు. అనంతరం అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ పర్యటన అనంతరం నరేంద్ర మోదీ ఖతార్కు వెళ్లనున్నారు. నయీ సోచ్ నయీ కహానీ ఏ రేడియో జర్నీ విత్ స్మృతి ఇరానీ పేరిట ఆకాశవాణిలో ప్రసారమవుతున్న ప్రత్యేక సంచికలో రాష్టపతి ద్రౌపది ముర్ము అతిథిగా పాల్గొని తన జీవిత విశేషాలను పంచుకున్నారు. ఒక సాధారణ గిరిజన మహిళ అనేక కష్టాలను అధిగమించి పట్టుదల, అంకితభావం, దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేయాలనే తన లక్ష్యాన్ని సాధించిన తీరును రాష్టపతి స్ఫూర్తిదాయకంగా వివరించారు. ఒడిషాలోని తన జన్మస్థలమైన రాయరంగపూర్ నుంచి రాష్టపతి భవన్కు తన జీవన ప్రయాణాన్ని ఆమె పంచుకున్నారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమం ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం 9 గంటలకు ఆకాశవాణి గోల్డ్లో ప్రసారమైంది. రాష్టపతి భవన్లో రికార్డు చేసిన ఈ ప్రత్యేక సంచికలో భారత రాష్టపతిగా ప్రజలతో మమేకమైన తన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి రెయిన్బోలో రాత్రి 7 గంటలకు తిరిగి ప్రసారం కానుంది. రాష్టంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పునరుద్దరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం బుగ్గ అగ్రహారంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో 2 కోట్ల రూపాయల రాష్ట్ర దేవాదాయ శాఖ నిధులతో నూతనంగా నిర్మించనున్న కళ్యాణ మండపాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయాలను పునర్నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే నగరి నియోజకవర్గంలోని ఆలయాలను కూడా అభివృద్ది చేస్తున్నామని అన్నారు. రాష్టంలో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 25వ తేదీ ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్ www.psc.ap.gov.in అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ నిన్న ప్రకటించింది. గ్రూప్ 2లో మొత్తం 899 పోస్టులకు గాను 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 15వ తేదీన గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఫిరంగిపురంలో మధ్యాహ్నం జరిగే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొంటారు. వాలంటీరు పనితీరు ఆధారంగా 3 కేటగిరీల్లో అవార్డులు ప్రదానం చేస్తారు. సేవా వజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలతో పాటు గరిష్టంగా 30,000 రూపాయల వరకు నగదు పురస్కారం వాలంటీర్లకు అందజేస్తారు. అనంతరం స్థానిక నేతలను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కలవనున్నారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ సి నాగరాణి తెలిపారు. సాంకేతిక విద్యపై అవగాహన కల్పిస్తూ విద్యాశాఖ కేంద్ర కార్యాలయంలో నిన్న పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థులకు పాలిటెక్నిక్ విద్యపై అవగాహన కల్పించడానికి అన్ని పాఠశాలల్లో సదస్సులు నిర్వహిస్తామని, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ, స్టడీ మెటీరియల్స్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా శంబర పోలమాంబ 4వ జాతర ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఈ జాతరకు ఉత్తరాంధ్ర నుంచే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. సాలూరు, పార్వతీపురం డిపోల నుంచి జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, భారత కోకిల, స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు జయంతి ఈరోజు. ఆమె జయంతి సందర్భంగా ఈ రోజును జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 1879 ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో జన్మించిన సరోజినీ నాయుడు స్వాతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించడంతో పాటు స్త్రీ విద్యకు విశేష కృషి చేశారు. రచయిత్రిగా పలు రచనలు చేసిన ఆ దేశభక్తి పరాయణురాలు 1949 మార్చి 2వ తేదీన తుదిశ్వాస విడిచారు. సరోజినీ నాయుడు జయంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. సామాజిక విప్లవ సాధికారతకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో 30 లక్షల రూపాయల నిధులతో ఏర్పాటు చేసిన 12 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు, దళిత వర్గాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులకు గౌరవం ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహిస్తున్న రైతు గర్జన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు ఇస్తుంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వం వాడుకోవడం లేదని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పురపాలక కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసిన ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14, 15 తేదీల్లో ఆందోళనలు చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె నాగభూషణ్, కె ఉమామహేశ్వరరావు తెలిపారు. కార్మికుల వేతనాల పెంపు, ఇతర విషయాల్లో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి జీవోలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నామని నిన్న వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని పలు ప్రాంతాల్లో అపరిశుభ్రమైన నీరు తాగటం వలన డయేరియా ప్రబలినట్లు పత్రికల్లో వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె. శ్రీనివాస్ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరంలో అనారోగ్యం బారిన పడిన వారిని గుర్తించడానికి, దానికి గల కారణాలను విశ్లేషించడానికి ఇంటింటి సర్వే నిర్వహించనున్నామని, ఇందుకోసం 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలకు ఏదైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైతే వెంటనే తమ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్ను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుకలకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మంజిర్ జిలానీ సమూన్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తేదీన జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాటులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దర్శనం కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేపట్టనున్న ఏర్పాట్లపై సమావేశంలో జిల్లా కలెక్టర్కు ఆలయ అధికారి డిఎల్వి రమేష్ వివరించారు. గిరిజన గ్రామాలకు పక్కా రహదారులు లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం వేటగాని వలస నుంచి తంగ్లాం వరకు గల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన, వేటగాని వలస నుంచి శతాబీ మీదుగా అరకు రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిన్న ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో ప్రవాస భారతీయుల కృషి ఎంతగానో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆలయాల పునరుద్దరణకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన పార్వతీపురం మన్యం జిల్లా శంబర పోలమాంబ 4వ జాతర ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.